ఈ బాటిల్‌లో వెల్లుల్లి ఎలా వెళ్ళిందని ఆలోచిస్తున్నారా? అవసరం లేదని పడేసిన బాటిల్‌తో ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ స్టోరేజ్ కంటైనర్ లాగా యూజ్ చేద్దాం. ముందు ఒక ఎంప్టీ ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దాన్ని క్లీన్‌గా వాష్ చేసి డ్రై చేయాలి. మనం అప్పాలు తిప్పేసే పుల్లుంటుంది గదా! అది గ్యాస్ మీద పెట్టి బాగా హీట్ చేయాలి. అది హీట్ అయ్యాక బాటిల్‌కి హోల్స్ లాగా చేయాలి. ఈ హోల్స్ వల్ల ఎయిర్ పాస్ అవుతుంది. అందుకే వెల్లుల్లి త్వరగా పాడవదు. ఇప్పుడు ఒక చాకును కొంచెం వేడి చేసి బాటిల్ని ఈ వీడియోలో చూపించినట్టు నిలువుగా కట్ చేయాలి. అంతే. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కిచెన్ నీట్‌గా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మనం కిచెన్‌లో గ్యాస్ దగ్గర చాలా టైం ఉంటాం కదా! అప్పుడు చేతులు తుడుచుకోవడానికి టవల్స్ కోసం వెతకాల్సి వస్తుంది. అందుకే ఈ సింపుల్ ట్రిక్. మనం ఖరాబ్ అయి పక్కన పడేసిన ప్రెషర్ కుక్కర్ వాచర్ ఉంటుంది కదా! ఆ వాచర్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని వాచర్‌కి ఈ వీడియోలో చూపించినట్టు పెట్టాలి. ఇప్పుడు దాన్ని గ్యాస్ దగ్గర కానీ, సింక్ దగ్గర కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ ఒక మూలకి రబ్బర్ బ్యాండ్ తగిలేయాలి. ఇలా చేసి క్లాత్‌ని ఈజీగా వేలాడదీయొచ్చు. చేతులు తుడుచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది సింపుల్ ట్రిక్కే కానీ డైలీ లైఫ్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దీన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా! మా దగ్గరైతే ఆనిక్కాయ అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇది తీసుకొచ్చిన 2 డేస్‌కే వండాలి. లేదంటే లోపల లొట్టలాగా అవుతుంది. దీనిలో వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఇలా వల్లిపోతే కూడా వండాలంటే కూడా అసలు టేస్టే ఉండదు. కాబట్టి ఈ విధంగా చేస్తే ఒక 1 వీక్ అయినా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని ఆనిక్కాయ మీద ఈ విధంగా రాయాలి. ఇలా రాయడం వల్ల తొందరగా ఎండిపోదు. ఒక 1 వీక్ అయినా బావుంటుంది. మనం ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఒక 1 ఆర్ 2 డేస్‌లోనే వల్లిపోయినట్టు గానీ, ఖరాబ్ అయినట్టు గానీ ఉంటాయి గదా! మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినవి గూడా 4 డేస్ కంటే ఎక్కువ ఉండలేవు కదా! అలాంటప్పుడు ఈ టిప్ చూద్దాం ఒకసారి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ గానీ, నార్మల్ పేపర్ గానీ పెట్టి దాంట్లో ఫ్లవర్స్ పెట్టాలి. ఆ ఫ్లవర్స్ కవర్ అయ్యేటట్టు ఇంకొక టిష్యూ పేపర్ పెట్టి దానిపైన క్యాప్ పెట్టాలి. టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నీళ్ళ తడి గానీ, తేమ గానీ ఉంటాయి గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టగానే అది అనేది టిష్యూ పేపర్ చాలా వరకు పీల్చుకుంటుంది. అలా పీల్చుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ అయినా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో పాడైపోయింది ఈ టూత్ బ్రష్ అని పడేస్తున్నారా? అయితే ఇప్పటి నుండి అస్సలు పడేయకండి. ఎందుకంటే వాటితో సూపర్ యూజ్‌ఫుల్ క్లీనింగ్ టూల్ తయారు చేయొచ్చు. ముందు టూత్ బ్రష్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. తర్వాత వెనకాల సైడ్ కొంచెం గ్యాస్ మీద పెట్టి హీట్ చేయాలి. ప్లాస్టిక్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ముందు సైడ్ పార్ట్‌కి ఈ విధంగా జాయింట్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రష్ డిఫరెంట్ యాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్రష్‌తో సాధారణంగా క్లీన్ చేయాలి. స్కిన్ కార్నర్స్ గానీ, గ్యాస్ సైడ్స్, ట్యాప్ వెనకాల, విండో వెనకాల ఇట్లా డిఫరెంట్ ప్లేస్‌లలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. వేస్ట్ టూత్ బ్రష్ ఇప్పుడు స్మార్ట్ క్లీనింగ్ బ్రష్ అయిపోయింది. సింపుల్ ట్రిక్స్ కానీ డైలీ లైఫ్‌లో చాలా యూస్‌ఫుల్ అవుతాయి. మేము రీసెంట్‌గా బాస్మతి రైస్ ఆర్డర్ చేశాం. కానీ అందులో సగం మాత్రమే వండాల్సొచ్చింది. మిగిలిన రైస్‌ని స్టోర్ చేయడానికి ఏ డబ్బా కూడా ఖాళీగా లేదు. అప్పుడు నాకొక సింపుల్ ఐడియా వచ్చింది. అదే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ముందు రైస్ కవర్‌ని నీట్‌గా సెట్ చేయాలి. తర్వాత కవర్‌కి 2 సైడ్స్‌కి వదిలేసి మిడిల్‌లో స్మాల్‌గా కట్ చేయాలి. ఇప్పుడు ఆ 2 సైడ్స్‌ని దగ్గర తీసుకొని వీడియోలో చూపించినట్టుగా టైట్‌గా ముడేయాలి. ఇలా చేయడం వల్ల కవర్ బాగా లాక్ అవుతుంది. ఇప్పుడు కవర్ కింద పడినా కూడా రైస్ బయటికి లీక్ కాదు. అంతేకాదు రైస్ ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. మన ఇంట్లో టేబుల్ పైన కానీ కిచెన్లో కానీ ఏమైనా స్టిక్కీ మరకలు పడ్డప్పుడు మనం క్లాత్ తీసుకొని అటు ఇటు తుడుస్తాం కదా. కొన్నిసార్లు ఎంత తుడిచినా కూడా అసలు మరకలు మాత్రం పోవు. అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలనిపిస్తుంది. ఈరోజు మేము ఒక సింపుల్ హోమ్ ట్రిక్ ట్రై చేసాం. అది పడిన చోట కొంచెం షుగర్ వేసి తర్వాత లైట్గా హ్యాండ్తో కానీ క్లాత్తో కానీ స్లోగా స్క్రబ్ చేసాం. చూడండి, ఈ స్టిక్కీ లేయర్ మొత్తం ఈజీగా రిమూవ్ అయింది. మీరు కాళ్ళ పగుళ్ళ వల్ల నడవలేకపోతున్నారా? ఈరోజు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చూపిస్తాను. ముందుగా ఒక బకెట్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ వాటర్లో కాళ్ళు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల డ్రై స్కిన్ మొత్తం సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత 5 నిమిషాలు ఆగి ఒక బౌల్లో కొంచెం వ్యాజ్లిన్, కొబ్బరి నూనె, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ కలిపిన దాన్ని నీ పగిలిన కాళ్ళ దగ్గర రాసి ఇలా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.